ట్రంప్ విధానం పెడితే ట్రంప్ చాలా ఓపెన్గా చెప్పాడు, బంగ్లాదేశ్కి ఇంత పోయింది, మయన్మార్కి ఇంత పోయింది, లేకపోతే శ్రీలంకకి అంత పోయింది, ఏషియా కంట్రీస్కి సపరేట్గా పోయినాయి, ఏషియా పేరు మీద పోయింది, ఇట్లా అన్నీ ఓపెన్గా చెప్పారు. కానీ భారతదేశంలో పలానా సంస్థకు వచ్చాయి, లేదా పలానా పార్టీకి వచ్చాయి, పలానా వ్యక్తులకు వచ్చాయని నిరూపించగలిగేటువంటి సామర్థ్యము దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేయగలుగుతుందా? ఇప్పుడు భారతదేశంలో అధికార పార్టీ కన్నా కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్న అధికార వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ వివరాలని బయటపెట్టాలని నిర్ణయించుకుంది. ఓకే, ఇదేమి దొంగచాటుగా ఏదో సూట్ కేసులు ఎత్తుకుపోయి ఇచ్చింది కాదు, అధికారికంగా ప్రభుత్వ లెక్కల్లో చూపించి మరీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇదంతా అధికారికంగా జరిగిన వ్యవస్థ. మనీ ట్రైల్ అదేమి ఒక 100 రూపాయలు, 200, 5,000, 1,00,000 కాదు, వందలాది కోట్ల రూపాయలు మనీ ట్రైల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు సూట్ కేసులు మూసుకోబోలేరు. సో ఆ మనీ ట్రైలు భారతదేశంలో ఎవరి చేతికి వచ్చింది అన్నది అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అందించగలిగే స్థితిలో ఈరోజు ఉంది. ఇప్పుడు మనం నవీనా రెడ్డి అని ఒక యుఎస్ డిప్లొమాట్ పేరు ఈ మధ్య కాలంలో వినవచ్చాము. 2000 ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్లు జరిగాయో, ఈ ట్రాన్స్ఫర్లు జరిగిన సమయంలో నవీనా రెడ్డి ఇక్కడ యుఎస్ఎయిడ్ అధికారిగా ఉన్నారు. మన నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలో చేపట్టగానే ఆమెను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆఫ్రికా ఖండానికి పంపించారు. ఇప్పుడు ఆమె పేరు దీంట్లో ఎక్కువగా వినపడుతోంది. సో ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో కొంత ఎక్కడ వరకు వెళ్ళింది అనేది అమెరికా ప్రభుత్వం వివరాలు చెప్పగలుగుతుంది. చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ నిధులు ఏం జరిగాయి అన్నది భారతదేశం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇది అధికారికంగా డిపార్ట్మెంట్కి వచ్చి డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా, లేదా ఎన్జిఓలకు పోయి ఎన్జిఓలు అనుకున్న పర్పస్కి ఖర్చు పెట్టారా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలబోయే అంశాలు. ఇక్కడే ఒక అనుమానం దేశ ప్రజల్లో మనలాంటి వాళ్ళకి వచ్చేదంటే, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ సందర్భంలో ఎక్కువ ఈ అంబాసిడర్లు కానీ లేకపోతే అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇంక్లూడింగ్ ఎంఐఎం అధినేతను కలవడం కూడా మనం చాలాసార్లు మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. అమెరికా అధికారులు కేవలం పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాదు, అంతకుముందు జరిగిన కీలక రాష్ట్రాల ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోనూ అమెరికా ప్రతినిధి బృందం ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉమర్ అబ్దుల్లాని కలిసి వచ్చింది. అట్లనే ములాయం సింగ్ యాదవ్, అదే మన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ని కలిసి వచ్చింది. తమిళనాడులో స్టాలిన్ వీళ్ళని కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు జగన్ని కలిశారు. సో ఒక వ్యవస్థ పనిచేస్తోంది ప్రతిపక్షాలతో కలిసి అనేది ఆ రోజు కూడా వచ్చిన ఆరోపణ. ఈరోజు ఆ ఆరోపణ కొంతమేర నిజం అనే విషయం తేలుతోంది. మరి వాళ్ళు కలిసినప్పుడు మోరల్ సపోర్ట్ ఇచ్చారా, నిధులు అందజేశారా, మరి ఎందుకు ఇచ్చారు, ఏమిటి రేపు దర్యాప్తు. ఎందుకంటే 4 సంవత్సరాల సమయం ఉంది, ఇది మొదలు మాత్రమే. ఈ 4 సంవత్సరాల సమయంలో ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిందా, ఆప్కి వెళ్ళిందా, లేదా వాళ్ళిద్దరికి సంబంధించి మద్దతుదారులైన ఎన్జిఓలకు వెళ్ళాయా, వాటి యొక్క నెక్సస్ ఏంటి, ఇది ఒక మొత్తం వ్యవహారం ఈరోజు బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీలో నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి. ఈ దర్యాప్తు మేము చేపడతాం, ట్రాన్స్పరెంట్గా చేపడతాం, ఇందులో నిజాలు బయటికి తీసుకొస్తాం. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి బయట శక్తులు, ఎందుకంటే వేరే ఏ దేశానికి మన దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఒక చైనా, రెండవది అమెరికా. చైనా కమ్యూనిస్టుల ద్వారానో ఇంకో ద్వారానో సిస్టమ్ని ప్రభావితం చేస్తోంది అనేది ఇప్పటికే ఆరోపణ. కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న ఒప్పందం కావచ్చు, రాహుల్ గాంధీ ఎలక్షన్ల ముందు చైనా అంబాసిడర్ దగ్గరికి పోవచ్చు, వాళ్ళు ఏమైనా నిధులు ఇచ్చారా, ఇది ఒక చర్చ జరుగుతున్న వేళ రెండవ దేశం ఇంట్రెస్ట్ చూపించింది అమెరికా. ఈరోజు అమెరికా విషయాలు బయటకు వస్తే చైనా విషయాలు కూడా భవిష్యత్తులోనే బయటకు వస్తాయి. ఇప్పుడు కేవలం భారతదేశం అంతర్గతంగా జరుగుతున్న అంశాలనే వీళ్ళు ప్రభావితం చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, నేపాల్కి డబ్బులు ఇచ్చారు యుఎస్ఎయిడ్ పేరుతో. ఎందుకంటే నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం పెరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాస్వామ్యం అక్కడ వేళ్ళూనడానికి అని చెప్పి డబ్బులు ఇచ్చారు. బంగ్లాదేశ్లో యూనస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసిందంతా వీళ్ళే, అమెరికా ఆధ్వర్యంలోని డీప్ స్టేటే. ఆ తర్వాత శ్రీలంకలో కూడా ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది వీళ్ళే. అయితే ఆ ఉద్యమం కొంతమేర వికటించి ఈరోజు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీలంకలో అధ్యక్షుడయ్యాడు. సో ఇవన్నీ కూడా వీళ్ళు ముందు చూపు లేకుండా ఇష్టానుసారం చేశారు. అదే సందర్భంలో పాకిస్తాన్ తాలిబాన్లకు కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చారు.
ఇక సిరియా, ఇజ్రాయెల్, లెబనాన్ వీటి సంగతికి వస్తే సిరియాలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో వీళ్ళు అంతర్గతంగానే కాకుండా బాహ్యంగా కూడా చాలా విషయాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా వస్తే భారతదేశం చుట్టూ కొంత నరేంద్ర మోడీకి వ్యతిరేకత ఏర్పడేలా ఈ మొత్తం వ్యవస్థలు పనిచేశాయి. కానీ కొన్ని సందర్భాల్లో విజయం సాధించారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యతిరేకులకి ఈరోజు అక్కడ అవకాశం వచ్చింది. కాకపోతే వాళ్ళు రెజీమ్ చేంజ్ అనుకున్నారు, రెజీమ్ చేంజ్ తీసుకొచ్చారు. శ్రీలంక ప్యాటర్న్ కావచ్చు, బంగ్లాదేశ్ ప్యాటర్న్ కావచ్చు, ఇక్కడ నేపాల్లో జరుగుతున్న ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్న ప్రభుత్వాలను కూలదూసి కొత్త వ్యవస్థలు వచ్చాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మయన్మార్ విషయంలో బీడెన్ చేసింది భారతదేశంలో చిచ్చు తీసుకొచ్చింది. మయన్మార్ బీడెన్ చేయాలనుకున్న దానికి మనం అంగీకరించలేదు కాబట్టి మణిపూర్లో చిచ్చు పెట్టారు. ఆ మణిపూర్ని తాళబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మణిపూర్లో యుఎస్ఐడ్ కానీ లేదా కొన్ని చర్చలు ఇట్లా కుట్ర పన్నాయి అనేటువంటిది రుజువులు చేయగలుగుతారా కొంతనైనా? ఇప్పుడు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు, మేము కేవలం యుఎస్ఐడ్తో ఆగం, పెంటగాన్ మీద పడతాం, దర్యాప్తు సంస్థలు ఏం చేశాయి దాని మీద పడతాం, అసలు వీళ్ళు అమెరికాకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ నిధుల్ని ఖర్చు చేశారా అన్నది చూస్తాం. ఇప్పుడు సిఐఏ రకరకాల క్లాసిఫైడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఆ క్లాసిఫైడ్ ప్రాజెక్ట్స్ వెనక ఉద్దేశాలు ఏమిటి ఉంటుంది. ఈరోజు ఆ ఉద్దేశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. స్పష్టంగా సెనెట్ ఈ మొత్తం గొడవ బయటకు వచ్చిన తర్వాత సెనెట్ ముందు ఈ సిఐఏ, అమెరికా విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడుతూ, మేము ఆ రోజు వైట్ హౌస్లో ఎవరు కూర్చొని ఉంటే వాళ్ళ ఆదేశాల అనుగుణంగా మేము పనిచేశాము. మాకు ఒక బీడెనే కాదు, బీడెన్ ముందు బుష్ కూర్చోన్నా వాళ్ళు ఎలా చెప్తే, అంటే వైట్ హౌస్ ఇచ్చే ఆదేశాల మేరకే మేము పనిచేసాం. అంతే, ఎక్కడ ఏం చెయ్యాలి అన్నది వైట్ హౌస్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దానికి అనుగుణంగా మేము పనిచేసాం. మాకు కావాల్సిన నిధులు వైట్ హౌస్ అందజేస్తుంది. అంటే ఇక్కడ స్పష్టంగా అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరైతే వ్యవస్థలు కూర్చొని ఉన్నారో ఆ వ్యవస్థలు ఇవన్నీ నడిపించాయి అనేది స్పష్టం. అది రిపబ్లికన్లు కూర్చున్నా, డెమోక్రాట్లు కూర్చున్నా. ఈరోజు ట్రంప్ ఒక వ్యవస్థని డిస్రప్ట్ చేసే మెకానిజం ఏదైతే మొదలుపెట్టాడో దీంట్లో ఎంతవరకు విజయం సాధిస్తాడో కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నిన్నగాక మొన్న ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన కొన్ని అంశాల మీద చర్చ వచ్చినప్పుడు నువ్వు సుభాష్ చంద్రబోస్ సంబంధించిన డాక్యుమెంట్స్ డీక్లాసిఫై చేయమని ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి. అలానే చైనా యుద్ధంలో ఎందుకు భారత్ ఓడిపోయింది అని అండర్సన్ అనే వ్యక్తి ఇచ్చిన రిపోర్ట్ని డీక్లాసిఫై చేయమని ఈరోజు కూడా అడుగుతుంటే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాగితాలన్నీ బయట పెట్టాలని. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థలు ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా, అందరు రాజకీయ నాయకుల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నప్పుడు అన్నింటినీ బయటపెట్టలేని పరిస్థితి మనం గమనించవచ్చు. ఈరోజు ట్రంప్ కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. రేపు డస్ట్ సెటిల్ అయ్యి ఆయన అధికారంలో ఇప్పుడు కరెక్ట్గా మహా అంటే ఒక 2 నెలలు మాత్రమే కావస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మంత్రులు, అధికారులు శాఖల్లో వెళ్ళి కూర్చుంటున్నారు కాబట్టి ఈరోజు నిన్న ఆయన ఆర్మీ చీఫ్ను కూడా మార్చేశాడు. ఇవన్నీ ప్రాసెస్ పూర్తి కావడానికి 2-3 నెలలు పడుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ ఆయా వ్యవస్థల మీద కూర్చున్న తర్వాత ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎంతవరకు వీళ్ళు బయట పెడతారు, ఎంతవరకు విదేశాలకి సహకరిస్తారు, ఎంతవరకు దీన్ని అడ్డం పెట్టుకొని ట్రంప్ బార్గెయిన్ చేస్తాడు, ఈ అంశాలన్నీ కూడా తేలాల్సి ఉంది. ఈ అంశాలన్నీ తేలేకొంది. ఎందుకంటే దుమారం అయితే లేవనెత్తబడింది, ఒక అనుమానం అయితే ప్రతి చోట ఈరోజు యుఎస్ఐడ్ డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి దేశం, ప్రపంచంలో అన్ని దేశాల్లో గందరగోళం ఉంది. కానీ కాంగ్రెస్ దమ్ముంటే బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయండి, మాకేం భయం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నేరుగా ఏ రోజు నిధులు వచ్చాయని ఎవడు చెప్పడంలా. కాంగ్రెస్ పార్టీ మేనేజ్డ్ వ్యవస్థలకి నిధులు వెళ్ళాయి. ఎందుకంటే ఏ రోజు కూడా అధికారికంగా డబ్బులు
కాంగ్రెస్ పార్టీ స్వీకరించదు. అవును. స్వీకరిస్తే అయిపోయినట్లే పార్టీ పరిస్థితి. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆప్ పేరు మీద నేరుగా స్వీకరించాడు. ఆప్ పేరు మీద ఉన్న 10 సంస్థలకి, ఆప్తో సంబంధాలున్న సంస్థలకి డబ్బులు వస్తాయి. ఆప్ ఎన్జిఓలు చాలా బయటకు వచ్చాయి ఈ మధ్య కాలంలో, రైతు ఉద్యమం సందర్భంగానో లేదా ఇటీవల. సో ఖలిస్తాన్ దీనికి సంబంధించి నిధుల సేకరణలో కానీ. సో ఈ ఎన్జిఓలు ఎవరు, వాళ్ళకి పార్టీకి ఉన్న లింక్ కానీ దర్యాప్తు సంస్థలు స్పష్టంగా బయట పెట్టగలిగితే ఆ రోజు ఈ విషయాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా వస్తాయి. ఈ విషయం మోడీ సర్కారు మొన్న ఎలక్షన్ల ముందే 13,000 ఎన్జిఓలను రద్దు చేసింది, ఇప్పటికే చేస్తోంది. కానీ ఈ రోజు దొరికిన ట్రైల్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఈరోజు నువ్వు కేవలం ఆరోపణలు చేయడం కాదు, అవును, నీకు అందిన వివరాలని అందిపుచ్చుకొని నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి పారదర్శకంగా నువ్వు కూడా వీటన్నిటినీ బయట పెట్టాలన్న పట్టుదలతో మొత్తం వ్యవహారాన్ని బయటకు తీసుకురావాలి. నేను ఇందాక చైనా ఎగ్జాంపుల్, అండర్సన్ రిపోర్ట్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోసు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకు చెప్తున్నా, 10 ఏళ్ళు అయింది బీజేపీ అధికారంలోకి వచ్చి, ఎందుకు బయట పెట్టట్లేదు? ఏం జరుగుతుంది? బయట పెట్టండి. అండర్సన్ రిపోర్ట్ వస్తే ఏం జరుగుతుంది? అందువల్ల ఇక్కడ భద్రతతో ముడిపడిన అంశాలు నువ్వు కొంత క్లాసిఫై చేయి, కొంత డీక్లాసిఫై చేయి. మరి ఆ రోజు నీకు తెలియదా ఇది దేశ భద్రతతో ముడిపెట్టిన అంశాలని? ఈరోజు అధికారంలోకి వస్తేనే నీకు తెలిసిందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ అంశాలు తెలియవా ఇది దేశ భద్రతకు సంబంధించిందని? ఆ రోజు నువ్వు ఎన్ని డిమాండ్లు చేసావు? అరుణ్ జైట్లీ సభలో ప్రతిపక్ష నాయకుడిగా అది బయట పెట్టాలని ఆందోళన చేశాడు ఆయన. అండర్సన్ రిపోర్ట్ని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన డాక్యుమెంట్స్ని బయట పెట్టాలని ఆందోళన చేశాడు. ఆ రోజు బీజేపీ మద్దతుదారులే ఆర్టీఐ సహాయంతో వందలాది పిటిషన్లు వేశారు. మరి ఎందుకు నువ్వు ఈరోజు 10 ఏళ్ళైనా బయట పెట్టట్లేదు? ఇక్కడ ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ప్రదర్శించి ఈ మొత్తం ఏదైతే ఈ వ్యవస్థలు వేళ్ళూనికి ఉన్నాయో, నరేంద్ర మోడీ ఏం చెప్తాడు, నేను ఢిల్లీకి సంబంధించిన వాడిని కాదు, ఆయన అవుట్ సైడర్గా నువ్వు బయట పెట్టండి. ఢిల్లీలో ఏవైతే ఈ వ్యవస్థలన్నీ కూర్చొని ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని తమ వైపు తిప్పుకొని నడిపిస్తున్నాయో అదంతా డిస్మాంటిల్ చేయి. నువ్వు డిస్మాంటిల్ చేయకపోతే చిత్తశుద్ధితో ఈరోజు వస్తున్న ఆధారాలను కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు కూడా దాంట్లో భాగస్వామి అనుకోవాల్సి వస్తుంది. అంతే. ఇదేదో ఒక పోరాటం గత కొన్ని 2-3 దశాబ్దాలుగా ప్రతిపక్షంలో ఉండగా జాతీయవాదులు చేస్తున్న పోరాటానికి ఈ రోజు నువ్వు మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇచ్చి ట్రాన్స్పరెంట్గా బయట పెట్టాలి. ఎందుకు బయట పెట్టట్లేదు? ఊరికనే ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపణ చేసే విధంగా బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆ ప్రభుత్వం సహకరించట్లేదు, వ్యవస్థలు సహకరించట్లేదు, అయిపోయింది 10 ఏళ్ళు. 10 ఏళ్లలో కూడా నీకు వ్యవస్థలు సహకరించకపోతే నీకు పట్టు ఏమొచ్చింది? సో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, మొత్తం వ్యవహారాలను బయట పెట్టాలి. ఎలా అయితే చరిత్ర వక్రీకరించబడ్డదని మనం ఆరోపిస్తున్నామో, ఎలా అయితే ఈరోజు మనం సంభాజీ మహారాజుకు సంబంధించిన కథ ఎలా వక్రించబడింది అన్నది చూస్తున్నామో, వాటిల్ని నువ్వు బయటికి తీసుకొచ్చే క్రమంలో మొత్తం తీసుకురావాలి. అంతే. ఎంతవరకు తీసుకురావాలి ఏంటి అనేది కొంత నీ విచక్షణ ఉన్నప్పటికి కూడా వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలి. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇక దాపరికాలు ఆడకూడదు. ఉన్న వాస్తవాల్ని బయటికి తీసుకొస్తేనే ఈరోజు భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం ముగిసిన తర్వాత ఎలా జరిగింది ఈ కుట్ర, ఎలా ఈ వ్యవస్థలు ఈ దేశాన్ని, ఈ దేశ చరిత్రని మరుగున పడేలా చేశాయి. ఈరోజు USAID పేరుతో రోజుకొక ప్రకటన ఈరోజు ట్రంప్ ధైర్యంగా చేయగలుగుతున్నా అంటే నువ్వెందుకు చేయలేకపోతున్నావు? పోనీ మొదటి 5 ఏళ్ళు నువ్వు చేయలేవు. భారతదేశం ప్రజాస్వామ్యం, అమెరికా ప్రజాస్వామ్యం వేరు అనుకుందాం. 10 ఏళ్ళు అయిపోయింది, ఇకనైనా ధైర్యంగా చేయండి. ఇప్పుడు చేస్తేనే దేశ విస్తృత ప్రయోజనాలే ముఖ్యం కదా. ఇప్పుడు ఈ రోజైనా 75 సంవత్సరాలు ఈ దేశం పూర్తి చేసుకుంటున్న వేళ భారతదేశం USAID ప్రకటనల్ని అందిపుచ్చుకొని ఈ మొత్తం వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలి. దాంట్లో నీకు లాభం ఉంటుందా లేదా, తర్వాత దేశ ప్రయోజనాలు, దేశాన్ని ఇతరులు ఎలా వాడుకుంటున్నారు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాల కోసం, దానికి భారతదేశంలో ఎవరెవరు సహకరిస్తున్నారు, సిద్ధాంతాల పేరుతో, డెమోక్రసీ పేరుతో, స్వేచ్ఛ పేరుతో, మాట్లాడే హక్కు పేరుతో వాటన్నిటిని అడ్డం పెట్టుకొని ఎవరు సహకరిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం బయటికి తీసుకురాగలిగితే
భారతదేశానికి ఎంతో మేలు చేసి అవుతుంది. ఏదైతే మణిపూర్ లాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయో, బంగ్లాదేశ్ లాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయో వీటిల్లో కూడా భవిష్యత్తులో అడ్డుకోవడానికి వీలవుతుంది. ఏర్పడిన తర్వాత రియాక్షన్ దేశం నాశనమైంది కానీ భారతదేశంలో మణిపూర్ వరకే దాన్ని ఆపగలిగాం కదా. ఇప్పుడు ఆ విషయాలు ఈరోజు మణిపూర్లో కూడా ఈరోజు ఏమొస్తున్నాయి కథనాలు, గవర్నర్ పాలన వచ్చిన తర్వాత పీస్ కావాలి, శాంతి కావాలి, ఎమ్మెల్యేలందరూ శాంతి కోరుకుంటున్నారు, ఆయుధాలు అప్పగించడానికి మద్దతు పెరుగుతోంది. ఎందుకు? బయట నుంచి డబ్బులు లేవు, బయట నుంచి సహాయం వస్తుందని ఆశ లేదు, రాజకీయ నాయకులు ఆట ఆడడానికి అవకాశం లేకుండా గవర్నర్ పాలన వచ్చింది. దాంతో ఒక్కసారిగా మార్పు, అంటే మేము శాంతి కోరుకుతున్నాం, మేము ఆయుధాలు ఇచ్చేస్తాం, మేము అన్ని ఇన్ని రోజులు ఎందుకు చేయలేదే? మీరు ఇన్ని రోజులు ఆయుధాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, మధ్యవర్తులు ఎవరు? ఇన్ని రోజులు మీరు ఎందుకు మణిపూర్లో మాట్లాడలేదు అందరూ? సో ఈ మార్పు ఏదైతే వచ్చిందో స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నిటిని ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు చేశారు, ఈ రోజు వాటిని అందిపుచ్చుకొని భారతదేశ ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. భారత ప్రభుత్వం వెనక ముందు ఆడకుండా చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసి వీటిల్ని ముందుకు తీసుకురావాలి. చరిత్రలో మరుగున పడిపోయిన ఎన్నో అంశాలు ఏవైతే జాతీయవాదులు బయట పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతూ డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కి ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా ఇప్పుడు నేతాజీ విషయంలోనే డాక్యుమెంట్స్ బయటకు వచ్చినంత మాత్రాన మిగతా స్వాతంత్ర పోరాట యోధుల్ని కించపరిచామని కాదు కదా, గాంధీని కించపరిచాం. ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళది, ఎవరు చిన్నవాళ్ళు కాదు, తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కంట్రిబ్యూషన్? సావర్కర్ కంట్రిబ్యూషన్ సావర్కర్ కంట్రిబ్యూషన్ సావర్కర్ది, గాంధీ కంట్రిబ్యూషన్ గాంధీది, నేతాజీ సుభాష్ది, పటేల్దే. సో అందరూ కలిసి రకరకాలుగా ప్రయత్నిస్తే బ్రిటిషర్ల మీద ఒత్తిడి పెరిగి ఈరోజు వచ్చింది మనకి. పరిస్థితులన్నీ అనుకూలంగా తయారయ్యాయి. సో ప్రతి కంట్రిబ్యూషన్ని నువ్వు బయటికి తీసుకురావాలి. ప్రతి కంట్రిబ్యూషన్లో తప్పొప్పులు ఉంటే బయటికి చెప్పాలి. చరిత్రని అర్థం చేసుకొని కొత్త జనరేషను దానిలోని వాస్తవాలు అంటే లోపాలు, లాభాలు అంటే లాభాలు నష్టాలు బేరీ చేసుకొని ముందుకెళ్ళగలగాలి. కొంత మొదలు పెడితే నెక్స్ట్. కానీ 10 ఏళ్లుగా చాలా విషయాల్లో ఈ వాస్తవాలు బయటికి రావడం లేదు. ఆ వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు యుఎస్ఎయిడ్ పేరు మీద భారతదేశంలో ఏం జరిగింది? యుఎస్ఎయిడ్ ఈ రోజు కాదు, 60ల నుంచి ఉంది. వీళ్ళు చెప్పకపోయినా ట్రంప్ చెప్తున్నాడు. మీరు ఇంకా దాన్ని ఫాలో అప్ చేసి ఇక్కడ మొత్తాన్ని బయటికి తీసుకురావాలి. లేదు అని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తోందో, మీరే ముందు దీంట్లో మిలాఖత్ అయి ఉన్నారని చెప్తోందో అది వాస్తవం అనుకోవాల్సి వస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తాన్ని బయటకు తీసుకురావాలి. తీసుకొస్తే అప్పుడు మణిపూర్లో ఏం జరిగింది ప్రజలకు తెలుస్తుంది. మణిపూర్లో ఎలా ఈ వ్యవస్థలన్నీ పనిచేసాయో తెలుస్తుంది. కాశ్మీర్లో ఎలా పనిచేసాయో తెలుస్తుంది. రైతు ఉద్యమంలో ఎలా పనిచేసాయో తెలుస్తుంది. రేపు బంగ్లాదేశ్లో ఎలా పనిచేసాయో తెలుస్తుంది. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సెక్యూరిటీ పేరుతో ఇంకో పేరుతో దాచిపెడితే ప్రయోజనం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు వాస్తవాలు తీసుకురావాలి. తీసుకొస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈరోజు ఏదైతే మార్పు మణిపూర్లో వస్తుందో, ఏదైతే మార్పు బంగ్లాదేశ్లో వస్తుందో, ఈరోజు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంది? ఆయనకి అమెరికా మద్దతు లేదని చైనా దగ్గర పోయి కూర్చున్నాడు యూనస్. సో చైనా ఏం చెప్పింది? నువ్వు ఎలక్షన్లు జరపొద్దని చెప్పింది. స్టేటస్ కో కంటిన్యూ చేయి, కొంతకాలం చూద్దాం ఆ తర్వాత. అంటే అతను తయారవుతోంది. నువ్వు ఇప్పుడు ట్రంప్ ఏమనేసాడు? నీ పక్కనున్న సంగతి నువ్వు తెలుసుకో అన్నాడు. నువ్వు తెలుసుకో, నువ్వు తేల్చలేనప్పుడు కదా నేను, మరి నీ సంగతి నువ్వు చూసుకో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ యాక్షన్లోకి దిగాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాస్తవాలు 75 సంవత్సరాలు ఈరోజు జరుపుకుంటున్న వేళ ఈ వాస్తవాలని బయటపెట్టాలి. బయటపెట్టి ఈ వాస్తవాలన్నిటినీ ప్రజలకు వివరిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. సరైన చరిత్ర భావితరాలకి వెళ్తుంది.